ఎట్టకేలకు తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ పాలనా పగ్గాలు చేపట్టారు. అయితే ఆయన అనుకున్నంత మెజార్టీ సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆయనకు రానున్న రోజుల్లో చాలా రాజకీయ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీనియర్ పాత్రికేయులు, చెన్నైలో డెక్కన్ క్రానికల్ పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేసినటువంటి భగవాన్ సింగ్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మన ఆంధ్రాలో ఎలా ఎన్టీఆర్ గారు స్ట్రైట్గా సినిమా స్టూడియో నుంచి సీఎం చైర్కి దూకారు. ఆంధ్రుడి ఆత్మగౌరవం అన్న ఒక పొలిటికల్ ప్లాంక్, ఎమోషనల్ ప్లాంక్ అది. రాజీవ్ గాంధీ అంజయ్ గారిని ఇన్సల్ట్ చేసేవారు ఎయిర్పోర్ట్లో అని చెప్పి దాంట్లో పెద్ద మొమెంటం, ఒక ఎమోషన్. అలాగే విజయ్ కూడా ఇప్పుడు స్ట్రైట్ ఫ్రమ్ ది స్టూడియోస్ టు చీఫ్ మినిస్టర్ పొజిషన్ సెయింట్ జార్జ్ కోటలో. ఏమంటే ఈ ద్రవిడియన్ పార్టీ సరిగా లేదు, ఆ ద్రవిడియన్ పార్టీ కూడా సరిగా లేదు, ప్రజల్ని లూట్ చేస్తున్నారు, కరప్షన్ ఎక్కువైపోయింది, క్రైమ్ అగేన్స్ట్ విమెన్, తర్వాత డ్రగ్స్, ఆ ప్రాబ్లం, చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్లో పాడైపోతున్నారని చెప్పి ఇవన్నీ ముందు పెట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చున్నారు. ప్రజలు కూడా, ఓటర్లు కూడా ఆయన్ని నమ్మి ఉన్నారు. అది చూసాం మేము. నాకు తెలిసినంత వరకు ఎంతోమంది ఆ రోజు ఓటింగ్కి ముందు రోజు కిళాంబాకం బస్ టెర్మినస్, అదే అన్నమాట పెద్ద బస్ టెర్మినస్, ఏషియాలోనే పెద్ద బస్ టెర్మినస్ అది. వాళ్ళు ఒకరోజు లీవ్ పెట్టి ఊళ్ళకి బస్సులో నిలుచుకుంటూ సీటు కూడా లేకపోయినా పర్వాలేదు అని చెప్పి వెళ్ళారు, ఓట్ చేశారు. అలాంటి ఒక మాస్, ఒక వేవ్ లాగా బింజేసి వచ్చారు. అయితే ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే 123 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో 118 అబ్సల్యూట్ మెజారిటీ, అది దొరకలే ఆయనకి. 108లో నిలిచిపోయింది. అది 108 దాటి ఉంటే కొంచెం బాగుండేది. ఇప్పుడు ఒక డిపెండెన్స్ మిగతా పార్టీలో డిపెండ్ అయ్యేది చాలా తక్కువ అయినా కూడా అది క్రూషియల్ డిపెండెన్స్. దాంట్లో ఎవరు వచ్చారు? డిఎంకే, నిన్నదాకా డిఎంకే చేతులు పట్టుకొని ట్రావెల్ చేసిన వాళ్ళు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విడుదల చిరుతగల్. సో వీళ్ళతో ప్రయాణం చేయాలి ఇది 5 సంవత్సరాలు. అదొక పెద్ద ఛాలెంజ్. ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆయన ఇనాగరల్ స్పీచ్లో ఆ నెహ్రూ స్టేడియంలో చెప్పారు, 10 లక్షల కోట్లు అప్పు ఉంది ఈ గవర్నమెంట్. తన ప్రెడిసెసర్స్ ముందు పాలన చేసిన వాళ్ళు అలా ఎలా ఎకానమీని హ్యాండిల్ చేశారు. అన్నీ ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, వాళ్ళు పట్టించుకోలే. డబ్బు లేదా, అప్పు తీసుకో, అప్పు చేసి పప్పుకూడు తినిపించారు ప్రజలకు. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, ఇప్పుడు వైట్ పేపర్ కూడా పెడతాను, ఎకానమీ ఎలా ఉంది, ఎలా చేయాలి అని ఎగ్జామిన్ చేస్తాను అన్నాడు. సో అఫ్కోర్స్ ఈ బ్యూరోక్రాట్స్, ఆఫీసర్లు, చాలా అనుభవం ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. తమిళనాడు ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే, ఒక ముఖ్యమైన ఒక విలువైన ఒక డిపాజిట్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్. చదివిన వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ. అందుకోసం అలాగే బ్యూరోక్రాట్ ఆఫీసర్లు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, క్లీన్ పీపుల్ ఉన్నారు. సో ఈయనకి కృషి చేస్తానంటున్నారు, అది నమ్మాలి. బాగానే ఉంటుంది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ 5 years చూడాలి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.